ఎవరైతే సత్యాన్ని అనుసరిస్తారో వాళ్లకు గుణము, కర్మ, స్వభావము ఇవి స్వచ్ఛంగా ఉంటాయి. ఈ సత్యాన్ని అందరూ అనుసరిస్తే అందరి దగ్గర కూడా గుణము లోపల, కర్మ లోపల, స్వభావం లోపల స్వచ్ఛత వస్తుంది. అప్పుడు అందరి గుణకర్మ స్వభావాలు సమానం అవుతాయి. కనుక ప్రపంచమంతా ఒకటిగా ఉంటుంది, సంఘటితంగా ఉంటుంది. ఈ ప్రపంచం ఒకే కుటుంబం అనడానికి సమాన గుణకర్మ స్వభావాలనే సూత్రమే ముఖ్యమైనది. ఈ ప్రపంచాన్ని ఒకే కుటుంబం చేయాలనుకుంటే వసుదైక కుటుంబం అంటే అందరి గుణకర్మ స్వభావాలు ఒకటిగా ఉండాలి. ఒకటిగా చేసే శక్తి సత్యానికి మాత్రమే ఉంది. సత్యాన్ని అనుసరించి సమాన గుణ కర్మ స్వభావాలు కలిగి ఈ ప్రపంచమంతా ఒక కుటుంబంలా జీవించిన రోజు భూమిపైకి స్వర్గం వస్తుంది.